ఈరోజు సీతనారాయణ మండలం వెదులపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలయిక ఎన్డీఏ ఘన విజయం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ సాధించిన సందర్భంగా, అదేవిధంగా ప్రధాని మన ప్రీతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో, భారతదేశంలో మూడవసారి ప్రధానమంత్రిగా చరిత్రాత్మకమైనటువంటి ప్రమాణ స్వీకారం నిన్న జరిగిన సందర్భంగా, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నుండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ ఎన్టీ రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఘన విజయం సాధించిన సందర్భంగా, అదేవిధంగా ఈ యొక్క రాజానగరం అసెంబ్లీలో జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు కూడా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ విజయోత్సవాలు కేక్ కటింగ్ ద్వారా నిర్వహించుకుంటా ఉన్నాం. దీంట్లో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా, సోదరిమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచంలోనే ఇవాళ అఖండ విజయం సాధించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయిలో ఇవాళ భారతదేశాన్ని పెద్ద ఎత్తున ప్రభావితంగా భారతదేశం యొక్క ప్రభావాన్ని కానీ శక్తిని కానీ ఇవాళ ప్రపంచ రాజకీయ చరిత్రలో మరి రూపొందించి ప్రభావితం చేసే విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన గత 10 సంవత్సరాలు సాగింది. ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాలు కూడా మరింత ఘనంగా, మరింత ప్రతిష్టాత్మకంగా సాగి ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా భారతదేశ ప్రపంచంలో నిలిపే విధంగా ఈ యొక్క పరిపాలన సాగుతుందనేటువంటి విశ్వాసంతో మనందరం కూడా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క సీతనారాయణ మండలంలో కానీ, రాజానగరం అసెంబ్లీలో కానీ, మన రాజమండ్రి పార్లమెంట్లో కానీ రాబోయేటువంటి రోజుల్లో మరి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మనం ఘన విజయం సాధించడం జరిగింది. ఒక రకంగా ఈ యొక్క నరకాసుర వదరలాగా మరి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పరిపాలనకి చర్మగీతం పాడి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఇవాళ స్వీప్ చేశారు, తుడిచిపెట్టేశారు వైఎస్ఆర్ పార్టీని. గత 5 సంవత్సరాలుగా చెరబట్టిన విధంగా ఈ రాష్ట్రాన్ని కబలించి అనేక విధాలుగా నష్టం చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనని అంతం చేసి మరి ప్రజాస్వామ్య పరిరక్షణతో ఇవాళ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్డీఏ పరిపాలన తీసుకురావచ్చనేటువంటి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాలో, అదేవిధంగా సీతనారాయణ మండలంలో కానీ, రాజానగరం అసెంబ్లీలో కానీ రాబోయేటువంటి ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళా తిరిగి మనం సమాయత్తం కావాలి. ఈ 3 పార్టీలు ఈ ప్రాంతంలో కూడా ప్రతి గ్రామాన కూడా అఖండ విజయం సాధించి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రక్షాళన చేసే విధంగా, ప్రజలకి చేరువ చేసే విధంగా అధికారం మన చేతిలో ఉంది ఈరోజు. దీని ద్వారా ఈ ప్రజలకు కానీ, ఈ ప్రాంతానికి కానీ అభివృద్ధి దిశలో పనిచేసేదానికి మనం పనిచేయాలి. ఆ విధంగా మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా మరి సమైక్యంగా ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో కూడా మరి గత పరిపాలన ఈ 5 సంవత్సరాలు అరాచకం ఇక్కడ తాండవించింది. ఇసుక విషయంలో కానీ, మట్టి విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ అనేక విధాలుగా ఇక్కడ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. దీని అన్నింటినీ సరిదిద్ది మరి ఇక్కడ సక్రమమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనని మనం అందించుదాం. ఆ విధంగా మనందరం సమైక్యంగా ఈ 3 పార్టీలు ఈ ఎన్నికల్లో ఎలా అయితే విజయం సాధించామో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ విధంగా ఒక సమైక్యంగా, ఒక స్నేహపూర్త వాతావరణంలో, సోదర భావంతో మనందరం కలిసిమెలిసి పనిచేసి ప్రజలు ఏ రకంగా, ఏ ఉద్దేశాలతో మనల్ని ఎన్నుకున్నారో దాన్ని తప్పకుండా వారి ఆదరాభిమానాలు పొందే విధంగా, వారి యొక్క అభిమానాన్ని సంపాదించే విధంగా మనం పనిచేద్దామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత ఆవిడ కూడా మళ్ళీ ఈ ప్రాంతంలో పర్యటన చేస్తారు, మనందరినీ కలుసుకుంటారు. ఆ రకంగా ప్రజలతో మమేకమయ్యేదానికి మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.